క్రీస్తునామంలో చూడొచ్చు మీరందరికీ నా వందనాలు. మరి సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మరి ఈ 2 days లో దేవునికి దగ్గరగా ఉంటూ దేవుడి దీవులు పొందుతున్న అందరికీ దేవుడి సహాయం కోరుకుందాం. మరి నేను నాటి ఇంటి దగ్గర చాలా నేను వచ్చినప్పటికీ 10కి చాలా మంది మా పెద్దలందరూ కూడా పరిస్థితులు వచ్చారు. నాకు ఘనంగా జరిగింది. దేవుడు కుటుంబాన్ని జీవితాలని ప్రార్థించేద్దాం. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ఎలాగనగా మనం ఎంతనో బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చాలా చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, అయా మమ్మల్ని అందరూ ఈ రీతిగా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. అయా ఏమిచ్చి కూడా మీరు తీసుకోలేని తండ్రి. అయా పగల కాలం అంతా మా పరిపాటలందరూ రాకపోకలందరూ మీకు తోడుగా వచ్చి అయా ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో మీ వాక్యం వినడానికి అతి పవిత్రమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ప్రతి ఒక్కరికి వినగలిగే చెవి గ్రహించగలిగే మనసు దయచేయండి తండ్రి. అయా నేను మట్టి వాడను ప్రభా. మీ సిలువ స్వార్థ బతుకుపరిచి అయా మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎలాగనగా మనం ఎంతలో బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం చనిపోయారమ్మా? భక్తిహీనుల కొరకు, భక్తి లేని వారి కొరకు ప్రభు చనిపోయాడు. ఒకప్పుడు మరి భక్తిహీనంగా దేవుడు ఏమంటాడంటే భక్తిహీనుల గుడారము పాడైపోతాడు దేవుడు. భక్తిహీనులు ఆశించినది ఏది కూడా మనకు దొరకదు అన్నాడు ప్రభు. భక్తిహీనులుగా ఉండడానికి మన దేవుడు కోరుకోవట్లా. ప్రభు మనకి ఎందుకు చనిపోయాడంటే భక్తిహీనులుగా ఉండడానికి ప్రభు మన కోసం చనిపోయాడు. దేవుడు బిడ్డలారా, ఆ భక్తి మనలో ఉండబట్టి దేవుడు మనలో ఉంచి ఈ రీతిగా ఈ ప్రార్థనను జరిపిస్తున్నందుకు దేవుడికి ఎన్నో వందనాలు. దేవుని బిడ్డలారా, సరే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. చాలా దేవుడు ఏమంటాడంటే నరులను ఆశ్రయించి శరీరాలను తమ ఆధారముగా చేసుకోవచ్చు, తన హృదయంలో నుండి యెహోవాను విసర్జించిన వాడు శాపగ్రస్తుడు. వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏ దృష్టిలో ఉంటారు? భక్తిహీనుల దృష్టిలో ఉంటారు. ఏదైనా పని చేయాలి, అయ్యా మాకు మేలు జరగాలి, పిల్లవాడికి జాబ్ రావాలి, అమ్మాయి మ్యారేజ్ అవ్వాలి, మరి ఇలా కోరుకున్నప్పుడు భక్తితో మనం వెళ్ళినప్పుడు దేవుడు ప్రభు మనకి తోడుగా ఉంటుంది. ఇక్కడ ఇర్మియా గారు ఏం రాస్తున్నాడంటే నరులను ఆశ్రయించి శరీరం తమ ఆధారంగా చేసుకునే వాళ్ళు భక్తిహీనుల లిస్టులో ఉంటారు. దేవుని బిడ్డలారా, వారికి ఏం కలుగుతుందంటే మేలు వచ్చినప్పుడు వారికి కనబడదంట. వాళ్ళు ఎలా ఉంటారంటే అరుహా వృక్షం వలె, ఎడారిలో అరుహా వృక్షం వలె ఉంటారు. ఎడారిలో అరుహా వృక్షం అంటే అసలే ఎడారిగా వృక్షం అంటే ఎండిపోయి జీవం లేకుండా బ్రతుకుతా ఉంటుంది. దేవుని బిడ్డలారా, భక్తిహీనుల బ్రతుకు అలా ఉంటుంది. అందుకనే దేవుడు అంటే దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు నడుచుకోండి. అక్కడ ఎలా ఉంటాడంటే నీటి కాలంలో నాటబడితే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె భక్తిహీనులాగా ఉండకుండా భక్తిపరులాగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. మరి నరును ఆశ్రయిస్తే శరీరం ప్రకారం నడిస్తే మనకి ఏమి వెళ్తుందమ్మా? మేలు వచ్చినప్పుడు మనకు కనపడదు, మనకి ఏది కూడా మేలు దొరకదు. భక్తి పరులుగా ఉండాలంటే దేవుని బిడ్డలారా, ఆ భక్తిని మనం కొనసాగే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులను దానియేలును పట్టుకొని పోయి సింహాల గృహలో పడద్రోసిరి. రాజు
నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భక్తి అంటే ఇది. ఇట్టి శాసనము సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకుని మరి ఒక 4 రోజుల పాటు ఏ దేవుడు కూడా ప్రార్థన చేయొద్దు, రాజుగారి మాట వినాలని ఇట్టి సంతానము శాసనం చేయబడిందని ఎవరైనా ఆజ్ఞ అతిక్రమిస్తే వాళ్ళు ఏం చేస్తారు? సింహంలో పడవేస్తారు. అది విన్నాడు. రాజు సంతకం చేస్తే రాజు సంతకానికి ఎదురు లేక అది అమలు చేయాల్సిందే దేవుని బిడ్డలారా. అయినా సరే మరి ఆ సంతానాన్ని కూడా ఎదిరించి దేవుని బిడ్డలారా ఆ సింహాల భవనానికైనా వెళతాడు. రాజుగారు ఏమంటాడంటే, నిత్యము సేవించు అనుదినము సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించును గాక. అలాంటి భక్తి మనం చేయాలి దేవుని బిడ్డలారా. ఆ భక్తి కావాలని ప్రభు మనలో కోరుకుంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళందరూ కూడా మరి భక్తి జీవులుగా ఉండకుండా భక్తి పరులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏలయనగా ఇంకను మన బలహీనమైనగా క్రీస్తు యుక్త కాలమందు ఎవరి కోసం చనిపోయాడమ్మా? భక్తి జీవుల వరకు చనిపోయాడు. దానియేలు గారి లాగా భక్తి పరులుగా మనం ఉండాలి. మరి యెహోవాను ఆశ్రయించేటప్పుడు దేవుని బిడ్డలారా మరి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆశ్రయించాలి. భక్తిగా మనం ఉండాలి తప్ప భక్తిలో ఉండడానికి వీలు లేదు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడను. యెహోవా యందు భయం ఉంటే మన ప్రార్థన మానము. యెహోవా యందు భక్తి మనకుంటే మరి దేవుని మందిరాన్ని మనము మానలేదు దేవుని బిడ్డలారా. యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే మనకేందో ఆశీర్వాదాలు. అందుకనే ప్రభు మన భక్తిగా ఉండాలని దేవుని కృపను పొందుకోవాలని ఆయన యుక్త కాలంలో మన కొరకు చనిపోయాడు. మనందరం కూడా ఆయన సన్నిధిలో మన కాలం అంతా కూడా దేవుని భక్తి పరులుగా మనం ఉందాము. ఆయన దేవుడు పొందుకున్నాం. రెండవదిగా 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలా క్రీస్తు ఎందుకోసం చనిపోయాడంటే ఒకటి భక్తి జీవుల కొరకు చనిపోయాడు. మనం భక్తి పరులుగా ఉండాలని, దేవుని కనపరచాలని, దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలని దేవుడు చనిపోయాడు. తర్వాత ఆయన ఎవరు వచ్చిన పాపుల కొరకు చనిపోయాడంట. ఆయన పాపులు దేవుని బిడ్డలారా నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి దేవుని బిడ్డలారా మరి మనం మన పాపాలను ఒప్పుకుంటే మన పాపాలను ఒప్పుకునే ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడును. మన సమస్త దుర్నీతులను మనం తప్పించి దేవుడు మనం ఏం చేస్తామా? సమస్త దుర్నీతులు తప్పించి మన పవిత్రులుగా చేస్తాడు. మన పాపాలు మన కనపడదు దేవుని బిడ్డలారా. ఆజ్ఞాతిక్రమే పాపం. ఆదాము అవ్వలకు దేవుడు ఆజ్ఞించేది పండు తినొద్దన్నాడని వాళ్ళు తిన్నారు. పాపం దేవుని బిడ్డలారా. లోతు భార్యకి లోతు కుటుంబానికి దేవుడు ఆజ్ఞించేది మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. లోతు భార్య చూసింది, అది పాపం. దేవుని బిడ్డలారా నవోహ కాలంలో మరి ప్రజలందరూ కూడా వాళ్ళలోకి రన్నారు. ఎవరు కూడా వాళ్ళకి ఆజ్ఞ అతిక్రమించారు. వాళ్ళందరూ కూడా పాపం చేశారు దేవుని బిడ్డలారా. వాళ్ళందరూ పాపంలో మునిగిపోయారు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనిషి యొక్క ప్రతి పాపాలను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఒకటో జీవిత రాసిన పత్రిక 1:15 ఉంటది. దేవుని బిడ్డలారా ఆ యొక్క ప్రభు మన పాపాలను రక్షించడానికి వచ్చాడు. ఆ ప్రభు మన పరలోకం నుంచి రక్త మాంసాలు ధరించి భూలోకానికి రాకపోతే మనకు పాప క్షమాపణ లేదు. పాత నిబంధన కాలంలో మన పాప క్షమాపణ పొందాలంటే దేవుని బిడ్డలారా మనం యెరూషలేము వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాలి. ఒక మేకనో కోడినో పౌరాన్నో తీసుకెళ్ళాలి. ఆ బలిపీఠం మీద బలి ఇయ్యాలి. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని ప్రోక్షించాలి. ఇంత ప్రణాళిక అంతా కూడా ఉండేది. పాత నిబంధన కాలంలో పాపాలు పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఎందుకు చనిపోయారంటే ప్రతి ఒక్క పాపను కూడా రక్షించడానికి, మన పాపాలని కూడా మరి ఆయన పరిశుద్ధపరచడానికి శిలువలో మన కొరకు మరణించాడు ప్రభువారి దేవుని బిడ్డలు. ఆయన మరణించినప్పుడు దేవాలయపు ధర 2గా చినిగిపోయినప్పుడు మనం ఎరుషలేము వెళ్ళాల్సిన పని లేదు. ఎక్కడ 2-3 కూడా నా నామాన్ని స్మరిస్తారు అక్కడ నేను ఉంటానన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా ఆ ప్రభు సజీవులుగా ఉన్నప్పుడు శిష్యులతో అందరినీ పంచాడు. ఇది నా రక్తము, మీరు దీన్ని త్రాగండి. ఇది నా శరీరము, దీన్ని మీరు తినండి. నేను వచ్చినప్పుడల్లా దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకి వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డ ఇలాగా మన పాపాల నుండి ప్రతి పాపాల నుండి క్షమించబడటానికి దేవుడు ఇచ్చిన గొప్ప ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన కారణం దేవుని బిడ్డలారా
పాపిని పరిశుద్ధుడిగా చేయడానికి ప్రభు ఈ లోకానికి తిరిగి వచ్చారు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 3-4 వస్తున్నారు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఇక్కడ దావీదు గారు ఏమంటారు, ప్రభువా నా పాపాలు నా ఇంటి కనబడతలే ఉన్నాయి. అయ్యా నేను పాపం చేసిన నా పాపాలు తిరిగి క్షమించు ప్రభువా. మరి నా హృదయం చెడిపోయింది, నా హృదయం స్థిరంగా లేదు, నా హృదయంలో నూతనమైన మనసు స్థిరంగా నిలుపు ప్రభువా. పాపం చేత నేను కూలిపోయినది దావీదు ఇక్కడ ప్రతిమాలుకుంటున్నాడు దేవుడు. దావీదు విషయంలో ఒక్క తప్పు చేసాడు దేవుడు. అతని జీవితంలో అదే తప్పు ఇక అన్నడు కూడా ఆయన పొరపాటు చేయలా. దేవుని బిడ్డలారా, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, దావీదు కూడా వాగ్దానం చేశాడు. అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడంటే ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తున్నాడు. దావీదుకి ఏం వాగ్దానం చేశాడంటే దావీదు యొక్క సింహాసనం మీద ఎల్లప్పుడూ కూడా నీ యొక్క యోధా గోత్రపు రాజు అక్కడ ఉంటాడని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారమే నేటి వరకు కూడా ఆ రోజు నుండి రోజు యెరూషలేము యూదుల యొక్క సజీవులుగానే ఉన్నారు. యెరూషలేము కూడా ఆ యూదా రాజ్యంలో పరిపాలిస్తున్న దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రభువా నా పాపాన్ని క్షమించు ప్రభువా, నా దోషాన్ని క్షమించని ప్రభు ఎదుట అడిగాడు దేవుని బిడ్డలారా. ప్రభు అతన్ని క్షమించాడు. దావీదు గారు ఏమంటాడు, ప్రభువా నాకుతో నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదిస్తానన్నావు ప్రభువా, నిత్యము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించని దావీదు ఎంతో బ్రతిమాలు ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆయన పాపం పోయింది. ఆయన పాపం పోయినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆయన కోరుకున్నాడు. మన పాపాలు పోతే దేవుని బిడ్డలారా దేవుడు మనకి దగ్గరగా ఉంటాడు. ఆయన కృపలో మనము పొందుతున్నాం. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ ఒకసారి చూద్దాం. శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకే కలుగు నిమిత్తము దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకు చనిపోయారు. కృప కావాలి మనకి, సమాధానము మనకు కావాలి. అందుకనే గొల్గొతాలో ఆ కల్వరి శిలువలో ప్రభు ఆయన మరణించాడు. మా ప్రభు వారు ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానంగా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? సజీవుగా ఆత్మరూపంగా ప్రపంచమంతా ఆయన విస్తరించి ఉన్నాడు. ఎక్కడైతే కూడిన నామాన్ని స్మరిస్తారో అక్కడ ఆయన ఉన్నాడు. మన మందిరంలో ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో దేవుడి గురించి మాట్లాడుతున్నా అక్కడ దేవుడు చూస్తున్నాడు. యెహోవాకు లేకుండా ప్రతి స్థలం మీద కొన్ని ఆయన మంచి వారిని చెడ్డవారిని కూడా చూస్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి పాపం రక్షించడం యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనందరం కూడా పరిశుద్ధులుగా చేయాలని, నీతిమంతులుగా ఉండాలని మా ప్రభు లోకానికి వచ్చారు. 3వదిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. హల్లెలూయా. ఉగ్రత నుండి ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షించబడాలి. ఉగ్రత అంటే ఏంటో అసలుకే? ఉగ్రత అంటే ఈ ప్రపంచం మీదకి ఒక దినాన ఉగ్రత రాబోతుంది. పంచిపోతారు, వికటమైన ఎండలతో లైవ్ అయిపోతాయి. అలాంటి ఉగ్రత నుండి, భయంకరమైన ఉగ్రత నుండి ప్రభు మనం రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద మరణించాడు. మనం సేవ చేయడానికి, మనం రక్షించడానికి, మన కుటుంబాలన్నీ కూడా ఆ పరలోక రాజ్యంలో ఉండటానికి, మనం ఇరుకులు ఇబ్బందులు పడకుండా ఉండటానికి ప్రభు ఉగ్రత నుండి మనల్ని తప్పించాడు. ఒకసారి 2వ పేతురు 2వ అధ్యాయము 10వ వచనము. దుర్నీతి పరులను ముఖ్యముగా
ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు తీర్పు దినము వరకు కావలిలో ఉండుటకును ప్రభు సమర్థుడు. మనందరికి కూడా కావలిలో ఉంచుటకు, ఆయన రక్షణ కింద ఉంచుటకు, ఆయన కాపుదలలో ఉంచుటకు దేవుని బిడ్డలారా మన దేవుడు ఎవరమ్మా? సమర్థుడు. ఆయన మన చుట్టూ వలం వేస్తాడు. ఆ వలం వేస్తే ఈ లోకంలో ఎవరు కూడా మన తోలికి రాలేరు. ఆ ఉగ్రత నుండి ఆ భూమి మీద జరగబోయేమా ఒక పాట ఉంటుంది. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. మా ఉగ్రతాన్ని చవరపడ తప్పించే దేవుడు లేడు, నారుడు లేడు. ధనం చూసి దగాపడవద్దు, బలం చూసి భంగపడవద్దు. దేవుడు మరి యేసుక్రీస్తు యుక్త కాలమున మన ప్రభు మన అందరి కోసం ఎందుకు చనిపోయాడంటే ఉగ్రత నుండి తప్పించడానికి ప్రభు మనల్ని మన కోసం ప్రభు ఆయన యుక్త కాలమున చనిపోయాడు. దేవుని బిడ్డలారా, మరి 5వదిగా ఎఫెసీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను దేవునికి అర్పణముగాను బలిగాను యేసుక్రీస్తు ప్రభువారు అర్పించుకున్నాడు సిలువపై సరిపడి. ఎందుకంటే మన కోసము మనందరం ఎలా ఉండాలి? పరిమళ సువాసనగా ఉండాలని. ఒకప్పుడు మన హృదయాలన్నీ కూడా దేవునికి దూరంగా, మన పరిస్థితులు బట్టి దేవుని బిడ్డలారా మనందరం అప్పుడు పాపంలో ఉన్నప్పుడు దేవునికి మనందరం కూడా అయిష్టులమే. దేవుడు మనం ప్రేమించి దీవించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాబట్టి మన అతిక్రమములు పోనట్టుగా దేవుడు మనం ప్రేమించి మన హృదయంలో ఉన్న కుళ్ళు, మన హృదయంలో ఉన్న సమస్త దుర్నీతులు కడిగి ప్రభు అయిన రక్తము ద్వారా కడిగి దేవుని బిడ్డలారా మరి పరిమళ సువాసనగా ఉండడానికి దేవుడు మనల్ని మన కోసం శిలువలో మరణించాడని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా సువాసనగా ఉండాలి. మనం అనేక మంది ఇంపైన వాళ్ళగా మనం ఉండాలి.
అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు పాపుల్లో నేను ప్రధానులను, హింసకుడును, హానికరుడును. దేవుని బిడ్డలారా, అంత భయంకరంగా అంత దుర్మార్గంగా అపోస్తలుడైన పౌలు గారు సువార్త విషయంలో మరి దమస్కా పట్టణంలో దేవుని వాక్కు చేత మరి రక్షణ పొందిన ఆ పౌలు గారు దేవుని బిడ్డలారా అనేక మందికి సువాసనకరంగా ఆయన మారాడు. అనేక మందికి ఆశీర్వదించి విజయోపత్రిక రాశాడు. అనేక దేశాలు తిరిగాడు. దేవుని కోసం దేవుని బిడ్డల ప్రాణాన్ని కూడా ఆయన ప్రాణంగా పెట్టాడు. అమ్మా మరి ఏమంటాడంటే ఆయన మంచి పోరాటం పోరాడాను, నేను నా పరుగు కడగొట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మంచి విశ్వాసంతో అపోస్తలుడైన పౌలు గారు దేవుని బిడ్డలారా సువాసనగా అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కలిగిన మాటలు మన అందరికీ కారణం ఏంటంటే ఒకప్పుడు దుర్మార్గంగా దురాలోచనగా హృదయం కప్పుకొడిన ఆలోచనతో ఉన్న అపోస్తలుడైన పౌలు గారు ఇప్పుడు అనేక మందికి మంచి వార్తలు, అయ్యా ఈ పత్రికలను చదువుతుంటే ఎంత అమోఘంగా ఎంత రుచికరంగా ఉంటాయి ఈ మాటలు. దేవుని బిడ్డలారా అలాగా సువాసనగా ఉండాలని ప్రభు మనందరినీ కూడా కోరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో మరణించాడని మనం చెప్పుకోవచ్చు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎందుకు చనిపోయారంటే భక్తి హీనుల కొరకు చనిపోయాడు. తర్వాత పాపుల కొరకు ఆయన చనిపోయాడు. తర్వాత ఉగ్రత నుండి తప్పించడానికి ప్రభు వారు మన కొరకే చనిపోయాడు. తర్వాత ఈ యొక్క దుష్ట కాలం నుండి తప్పించడానికి ప్రభు చనిపోయాడు. దేవుని బిడ్డలారా మరి మనందరి ఎదుట సువాసనగా ఉండాలని, ఆ ప్రభువులో మనం నిలిచి ఉండాలని, అమ్మా మరి నాకు అన్నదమ్ముల విషయంలో అక్కదమ్ముల విషయంలో కూడా మన హృదయం ఎలా మాట్లాడాలమ్మా, అందరూ ఓపెన్గా మాట్లాడుకోవాలి, సంతోషంగా ఉండాలి, అందరి మధ్య మనం సమాధానంగా ఉండాలని ప్రభు దేవుడు ఏమంటాడంటే అపోస్తలుడైన కొరింథీయుల పత్రికలో మీరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. మనం దేనికోసం ప్రయాసపడతామమ్మా? ప్రేమ కలిగి ఉండ ప్రయాసపడము. ఎంతసేపు వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటారు ఇట్లాగే ప్రయాసపడతాం కదా. దీని గురించి ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి, ప్రేమ పంచుకోవాలి దేవుని బిడ్డలు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంతకాలం మన అందరం కూడా ఏదైనా పొందిన తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత దేవుడు ఏమంటాడంటే సూర్యుడి కింద మృతులైన వాడికి ఏ భాగము కూడా ఇక లేదు, వంతు లేదు, వర్షంతో పని లేదు, ఆయనకి సూర్యునితో పని లేదు, ఈ భూమి మీద తిరగడానికి లేదు. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుండగా మనం అయితే ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయత్నించాలి. అది ప్రభు చెప్తున్నాడు అన్నమాట. అందుకే మన పరిమళ సువాసన ఆధారలాగా మనం ఉండాలని ప్రభు కోరుకు. 5వదిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము హల్లెలూయా. తన సొత్తుగా చేసుకున్నటకు తనకు తానే సిలువ మీద మరణాన్ని ప్రభు తన సొత్తుగా చేసుకోవాలని మనందరినీ కూడా ప్రభు ఏమన్నాడమ్మా, మిమ్మల్ని అందరినీ కూడా నా స్వరక్తం పెట్టి కొన్నాను, మీరందరూ కూడా నా సొత్తు, నా సంఘము. దేవుని బిడ్డలారా ఆయన కల్వరి శిలువలో కాచిన ప్రతి రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని ప్రభు అందుకనే యుక్త కాలం ముందు పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టలేడు. ఆ యొక్క పవిత్రమైన రక్తంతో నిన్ను నన్ను కడిగి సంఘమని మనందరినీ కూడా దీవించి దేవుని బిడ్డలారా ఆయన సొత్తుగా చేసుకుంటాడు. అపవాది వచ్చినప్పుడు, అపవాది ముందు తీర్పులో మనం నిలబడినప్పుడు దేవుని బిడ్డలారా ప్రభు ఏమంటాడంటే ఇది నా సొత్తు, నా రక్తంతోనే కడుక్కున్నాను, నా రక్తంతో కడిగాను దేవుని బిడ్డలారా అని ప్రభు మనలా సాక్ష్యం పలుకుతారు. ఏదైనా వస్తువు మనం కొన్నాం అనుకో, ఒక ఇల్లు కానీ ఒక వాహనం కానీ ఏదైనా కొన్నాం అనుకో, ఇది నా సొత్తు అంట, మన మధ్యన ఇది నా ఇష్టం, బండి కొన్నాం నా ఇష్టం, ఎక్కడికైనా వెళ్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈమె మా అందరం కూడా ఆయన సొత్తు, ఇది నా బిడ్డ, ఈమె నా బిడ్డ, నేను కొనుక్కున్నాను దేవుడు సాక్ష్యం ఒక దినాన సాతాను ముందు పలుకుతాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారికి మనం దగ్గరగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి మనం ప్రభు రక్షించాలని ఆయన సొత్తుగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో మరణించారు. మనందరం కూడా అది గ్రహించాలని ప్రభు కోరు. మరి ఆఖరిగా ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములను పాలినవాడాయను.
ఏలయనగా ఆయన ఎంత మాత్రమును ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటాడంటే మరి ఆమె యొక్క మరణములో నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించాడు. మరణం అంటే దేవుని బిడ్డలారా, ఈ లోక మరణం అందరికీ కూడా ప్రాప్తిస్తుంది. అందరం చనిపోవాలి ఈ లోకంలో. కానీ రెండో మరణము ఒకటి ఉంది. ఆ రెండో మరణం ఏంటంటే లోకస్వార్థ వైద్యులు దొరుకుతుంది మనకి. ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు, ఇద్దరు పాతి పెట్టబడ్డారు. మరి అక్కడితో జీవితం అయిపోయి చాలా మంది అనుకుంటారు ఈ మరణంతోనే జీవితము అయిపోయింది అనుకుంటారు. తెలియబడారా ఆ మరణం గురించి రహస్యాల భూమి మీద ఎవరికి కూడా ఇంకా తెలుసుకోవటం లేదు, ప్రయత్నం కూడా చేయట్లేదు. వాళ్ళ మార్గాలు వెళ్తుంది కదా తెలియబడారా. ఇక్కడ రహస్య ప్రభు ఏం చెప్తున్నాడంటే మరి ధనవంతుడు కూడా పాతి పెట్టాడు, ఇక్కడ లాజరు కూడా పాతి పెట్టబడ్డాడు. ఇద్దరు కూడా మరి లాజరు ఎవరు తీసుకెళ్లారమ్మా? దేవుని దూతలు తీసుకెళ్ళి. మరి ధనవంతుడు ఎవరు తీసుకెళ్లారు? సాతానులు వచ్చి తీసుకెళ్ళి. మరి ఇక్కడ ధనవంతుడు ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, మరి నీ పక్కన ఉన్న లాజరుతో ఒక స్వర్ణవేలుతో ఒక బొట్టు నా వద్దులు వేయించు ప్రభు అన్నాడు. చనిపోయాడు కదా, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు? రెండో మరణం మనకున్న దేవుని బిడ్డలారా, అదే ఆత్మ మరణం. అందుకే అగ్ని ఆరదు, పురుగు చావు. అందుకనే ప్రభు ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. మన మరణం నుంచి తప్పించడానికి, మరణ భయం నుంచి తొలగించడానికి. మరణ భయంలో ఎవరైనా సరే దేనికైనా భయపడతారు, కానీ దేనికైనా భయపడతారు ఎవరైనా. మరణం అనే వాటికి భయపడిపోతారు అందరు దేవుని బిడ్డలారా. 100 ఏళ్ళు బతికిన అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అని బతకాలి అని మరణం యొక్క భయం అందరికీ కూడా భూమి మీద ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో మరణించి మనకేం చెప్పాడంటే దేవుని బిడ్డలారా, ప్రతి వారి యొక్క మరణ భయాన్ని తొలగించాడు. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష కూడా లేదు. ఆయన ఎందుకు విశ్వాసం నుంచి మరణిస్తే ఆయన ఆ క్రీస్తుతో కూడా మనల్ని లేపుతాడు. దేవుని బిడ్డలారా, అట్టి విశ్వాసం మనకు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు మన కోసం అన్ని చేసేసాడు. దేవుడు మన కోసము అన్ని రా మెటీరియల్ లాగా. బియ్యం ఉందనుకో, బియ్యం వండితేనే పెద్ద అన్నం అవుతుంది. మరి పాత నిబంధన కాలంలో బియ్యంలాగా ఉన్నాయి అందరూ కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో మరణించి మనకి ఒక బియ్యంలాగా రా మెటీరియల్ లాగా కాకుండా ఒక మొత్తటి మెటీరియల్ లాగా మనకని దేవుడు పంచి ఇచ్చాడు. ఆయన శిలువలో మరణించి ఈ బహుమాలన్నీ కూడా మనకి అనుగ్రహించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ వాక్యం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఏలయనగా మన వ్యక్తులు బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తి తీరుల కొరకు చనిపోయాడు. పాపుల కొరకు చనిపోయాడు. వాళ్ళ ఉగ్రతలని కాపాడడానికి చనిపోయాడు. ఆయన దేవుడి ద్వారా మనం సొత్తుగా చేసుకోవడానికైనా చనిపోయాడు. మన మరణాల నుండి తప్పించడానికి ప్రభు చనిపోయాడు దేవుడి ద్వారా. మరి ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. దేవుడు మన హృదయంలో బదిలపరిచి ఈ వాక్యాన్ని స్థిరపరచునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక.